దేవుడు మనకు ఏర్పాటు చేసిన గ్రంథం నుంచి మనకి దేవుడు ఎన్నో మాటలు ఆయన మాట్లాడుతున్నాడు. అయితే ఈ సమయంలో దేవుడి సన్నిధిలో ఈ సమయాన్ని మనకు దయచేసినందుకు దేవునికి కృతజ్ఞతాపూర్వకంగా మనం జీవించాలి. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగోవాలని, దీవెనకరంగా ఆశీర్వదకరంగా ఉండాలని ప్రభువు పేరట మీకు వందనాలు, శుభం చెప్పి. అయితే మీరు ఆత్మీయులుగా ఆత్మానుసారంగా జీవించాలని, ఆర్థికంగా బలంగా మీరు ఉండాలని, మానసికంగా బలంగా, ఆధ్యాత్మికంగా బలంగా, శారీరకంగా బలంగా మీరు ఉండాలని మీకోసం దినం నేను ప్రార్థన చేస్తున్నాను. నా కోసం మీరందరూ ప్రార్థన చేయండి. అలాగే దేవుడు నమ్మదగిన వాడు కనుక ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహాగణ స్తోత్రాలైనా, ఏ యోగ్యత లేని మమ్మల్ని అయినా మీరు ప్రేమించారు కాబట్టి, మాలో ఏ మంచితనం, మాలో ఏ యథార్థత, మాలో ఏ నీతి, మాలో ఏ సత్యం లేకుండా ఆయన మీరు ఎంతగా ప్రేమించి మా కోసం మీ ప్రాణాన్ని, రక్తాన్ని దారపోసి కొనుక్కున్నారు. విలువ పెట్టి కొమ్మన్నవారు. మీ సొత్తు అయ్యా, మీ సొత్తుని మీరే మీ సన్నిధిలో వాడుకోమని పాటల ద్వారా మిమ్మల్ని స్తుతిస్తూ, కీర్తిస్తూ, కొనియాడుతూ మా జీవితాలు గడిపే ధన్యతను, భాగ్యాన్ని మీకు దయచేయమని యేసు క్రీస్తును ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. స్తుతి చేసి నేను పాడనా? స్తుతి చేసి నీ పాడనా, స్తోత్ర గీతము భజించి నీ పొగడనా స్వామి. స్తుతి చేసి నీ పాడనా, స్తోత్ర గీతము భజించి నీ పొగడనా స్వామి. స్తుతి చేసి నీ పాడనా, స్తోత్ర గీతము. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి చేసి నీ పాడనా, స్తోత్ర గీతం భజించి నీ పొగడనా స్వామి. స్తుతి చేసి నీ పాడనా, స్తోత్ర గీతము. దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే గదా. దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే గదా. జల ప్రళయములో నోవాను గాంచిన, జల ప్రళయములో నోవాను గాంచిన బలవంతుడవు నీవే గదా. జల ప్రళయములో నోవాను గాచిన బలవంతుడవు నీవే గదా. నీవే గదా, నీవే గదా, నీవే గదా. హల్లెలూయా, 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 హల్లెలూయా.
స్తుతి చేసినే పాడనా, స్తోత్ర గీతం భజించినే పొగడనా స్వామి, స్తుతి చేసినే పాడనా, స్తోత్ర గీతము. సమరయ స్త్రీని కరుణతో బ్రోచిన సుచరితుడవు నీవే గదా, సమరయ స్త్రీని కరుణతో బ్రోచిన సుచరితుడవు నీవే గదా, పాపుల కొరకై ప్రాణమునిచ్చిన, పాపుల కొరకై ప్రాణమునిచ్చిన కరుణామయుడవు నీవే గదా, పాపుల కొరకై ప్రాణమునిచ్చిన కరుణామయుడవు నీవే గదా. నీవే గదా, నీవే గదా, నీవే గదా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి చేసినే పాడనా, స్తోత్ర గీతం భజించిని పొగడనా స్వామి, స్తుతి చేసిని పాడనా, స్తోత్ర గీతం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడ, స్తోత్రాలు నాయన. మిమ్మల్ని స్తుతించేలాగా, కీర్తించేలాగా, ఆత్మతో సత్యంతో ఆరాధించే ధన్యతను, భాగ్యాన్ని మేము కదా ఇచ్చేసింది కొందనాలు నాయన. వాక్యం ద్వారా అనేక విషయాలు మాతో మాట్లాడి మాకు కావలసిన వర్తమానాన్ని అనుగ్రహించి మాతో మాట్లాడమని యేసు క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. మనకి ఏర్పాటు చేసిన గ్రంథంలో నుంచి మత్తయి సువార్త, దేవుని అభిలాష, సర్వసృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించుడి, నా మాటలో చెప్పండి అని. అలాగే మనకి ఏర్పాటు చేసిన మత్తయి సువార్త మత్తయి సువార్త 28వ అధ్యాయం. దేవుడు మనకి ఏర్పాటు చేసిన గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 28వ అధ్యాయం 18, 19, 20 వచనాలు చదువుకుందాం. అయితే యేసు వారి ఎద్దుకు వచ్చి, పరలోకమందును భూమి అందును నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి బాప్తీసం ఇచ్చుచు, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. దేవుని అభిలాష సువార్త ప్రకటించాలని, సువార్త అనేకులకి వెదజల్లాలని. ఒక మంచి నేలలో విత్తనాలు 30 60 100 ఫలిస్తాయి. అలాగా ప్రతి హృదయం దేవుని వాక్యంతో, దేవునితో నింపబడాలని ప్రభువైన యేసు క్రీస్తు నీతోనే మాట్లాడుతున్నాడు. అలాగే దేవుడు
సర్వాధికారం అంటే ఆయన అధికారం కలిగిన వాడు. ప్రపంచమంతా సువార్త ప్రకటించడానికి దేవుని ప్రజలకు అధికారాన్ని, శక్తిని ఇస్తానని ఆయన వాగ్దానం చేశాడు. అయితే వారు మొదట పెంతెకోస్తు రోజున పరిశుద్ధాత్మ శక్తి అనే తండ్రి వాగ్దానం కొరకు ఎదురు చూడాలన్న యేసు ఆజ్ఞకు విధేయులు కావాలి. ఆయన కోసం, ఆయన ఆత్మ కోసం ఎదురు చూడాలి. మొదటిగా అపోస్తలుల కార్యాలు 1:4లోని పద్ధతిని అనుసరించకుండా మనం జాతుల మధ్యకు వెళ్ళినప్పుడు శక్తి మనలను అనుసరించి రావాలని, అపోస్తలుల కార్యాలు 1:8లోని శక్తి మనలను అనుసరించి రావాలని మనం ఎదురు చూడకూడదు. లూకా సువార్త 24:47, అపోస్తలుల కార్యాలు 1:8, అపోస్తలుల కార్యాలు 2:4. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు. ఇది అన్ని తరాల్లోనూ తనకు అనుసరించిన వారికి యేసు ఇచ్చిన మహానియామకం. ఇది ఒక గమ్యాన్ని, బాధ్యతను, సంఘ సౌవర్తీకరణను, పరిచర్య కార్యాచరణను వివరిస్తున్నది. 1. కొత్త నిబంధనలను క్రీస్తు ఆయన అపోస్తలు వెల్లడించిన ప్రకారం సంఘం ప్రపంచమంతటా ప్రయాణించి సమస్త జాతులకు సువార్త ప్రకటించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:20. ఈ పనిలో మిషనరీలను ప్రతి దేశానికి పంపించాలన్న ప్రాథమిక బాధ్యత ఇమిడి ఉంది. అపోస్తలుల కార్యాలు 13:1-4. 2. సువార్త బోధ అంటే పశ్చాత్తాపం, పాప క్షమాపణ. లూకా సువార్త 24:47. పరిశుద్ధాత్మ వరాన్ని పొందుతారన్న వాగ్దానం అపోస్తలుల కార్యాలు 2:38లో ఈ దుష్టతరం నుండి వేరుగా ఉండాలన్న బోధకు అపోస్తలుల కార్యాలు 2:40 పరలోకం నుండి యేసు రాకడ కొరకు ఎదురు చూడడానికి అపోస్తలుల కార్యాలు 3:19-20. 1 దెస్సలోనిక 1:10. ఇది కేంద్రంగా ఉంటుంది. సువార్త బోధ అంటే పశ్చాత్తాపం, పాపక్షమాపణ. పరిశుద్ధాత్మ వరాన్ని పొందుతారన్న వాగ్దానం ఈ దుష్టతరం నుండి వేరుగా ఉండాలన్న బోధకు పరలోకం నుండి యేసు రాకడ కొరకు ఎదురు చూడడానికి ఇది కేంద్రంగా ఉంది. 3. క్రీస్తు ఆజ్ఞలను అనుసరించే వారిని శిష్యులుగా చేయడం దీని ఉద్దేశం. ఇదే ఈ భాగంలో సూటిగా చెప్పే ఏకైక ఆదేశం. సౌవర్తీకరణ పరిచర్య అంటే కేవలం మత మార్పిడి నిర్ణయాలు చేయించడం అని క్రీస్తు ఉద్దేశం కాదు. కేవలం సంఘ సభ్యత్వాన్ని విస్తరించడానికి ఆత్మశక్తులను ఖర్చు చేయకూడదు. లోకం మనస్ఫూర్తిగా ఆయన్ను అనుసరిస్తూ ఉండే శిష్యులను తయారు చేసేందుకు పాటుపడాలి. యోహాను సువార్త 8:31. 4. అంతేగాని సమాజాన్ని క్రైస్తవంగా చేయడం కాదు, లేక ప్రపంచాన్ని ఆక్రమించడం కాదు. నశించిన స్త్రీ పురుషుల దగ్గరకు వెళ్ళేందుకు ఏకాగ్రత కలిగి ఉండాలన్నది క్రీస్తు ఆజ్ఞ. నమ్మేవారు ప్రస్తుత పాప ప్రపంచ విధానాల నుండి బయటకు వచ్చి దాని అవినీతి నుండి తమకు వేరుపరుచుకుంటూ దాని చెడుతనాన్ని మాటల ద్వారా, క్రియల ద్వారా బయట పెట్టాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:11. రోమీయులకు రాసిన పత్రిక 13:12. 2 కొరింథీయుల పత్రిక 6:14. 5. క్రీస్తును సువార్తను నమ్మేవారు నీటిలో బాప్తిసం పొందాలి. ఇది అవినీతిని, ప్రపంచాన్ని, వారి సొంత పాప స్వభావాన్ని విడిచిపెట్టి క్రీస్తుకు, ఆయన రాజ్య ఉద్దేశాలకు తమకు నిష్కపటంగా సమర్పించుకుంటామన్న నిబంధన క్రియ. అపోస్తలుల కార్యాలు 22:16. 6. పరిశుద్ధాత్మ సన్నిధితో, శక్తితో క్రీస్తు తనకు విధేయులైన శిష్యులలో ఉంటాడు. వారు పైనుండి శక్తి పొందిన తర్వాతే సర్వలోకానికి వెళ్ళి సాక్ష్యం చెప్పాలి. లూకా సువార్త 24:49. అపోస్తలుల కార్యాలు 1:8. అయితే
నేను మీకు 20 వచనం, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతానో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. నశించిన వారిని సంపాదిస్తూ ఆయన నైతిక ప్రమాణాలను అనుసరించమని బోధించే వారికే ఈ వాగ్దానం. యేసు మృతుల్లో నుండి లేచి ఇప్పుడు సజీవంగా ఉన్నాడు. ఆయన బిడ్డలైన వారిలో ప్రతి ఒక్కరి ఎడల వ్యక్తిగత ఆసక్తి కలిగి ఉన్నాడు. పరిశుద్ధాత్మగా ఆయన వారిలో ఉన్నాడు. ఆయన వాక్యం ద్వారా వారితో ఉన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనం, యోహాను సువార్త 14వ అధ్యాయం 16 వచనం 26వ వచనం. నీ పరిస్థితి ఎలాంటిదైనా బలహీనతతో, పేదరికంతో, దీనత్వంతో బయటికి అప్రధానంగా కనిపిస్తున్నా ఆయన నీ విషయంలో శ్రద్ధ వహిస్తున్నాడు. నీ ప్రతి విధమైన జీవిత పరీక్షల్లో, పెనుగులాటల్లో శ్రద్ధతో నిన్ను గమనిస్తూ నీకు చాలినంత కృప అనుగ్రహిస్తున్నాడు. 2 కొరింథీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. నిన్ను తన గృహానికి నడిపేలా తన సన్నిధిని అనుగ్రహిస్తున్నాడు. అపోస్తలుల కార్యాలు 18వ అధ్యాయం 10వ వచనం. ప్రతి విధమైన భయానికి, సందేహానికి, కష్టానికి, ప్రతి విధమైన గుండె కోతకు, నిరుత్సాహానికి క్రైస్తవుని స్పందన ఇదే. దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని వెతకాలి. ఈ లోక సంబంధమైన అల్పకాల పాపభోగాల్ని, అవి ఇచ్చే సుఖాలని, సంతోషాలను మనకి అవసరం లేదు. ఆయన చెప్పింది ఒకటే, సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించుడి. నువ్వు యూట్యూబ్లో చేస్తున్నావా, ఫేస్బుక్లో చేస్తున్నావా, వాట్సాప్లో చేస్తున్నావా, నువ్వు 10 లక్షల ప్రసంగాలు చేస్తున్నావా 10 లక్షల మందితో కాదు, కానీ దేవుడు నీ హృదయంలో ఆయన నివాసం ఉండాలి. నువ్వు ఆయనతో అనుసంధానం కలిగి ఉండాలి. ఆయనతో నువ్వు సంబంధం కలిగి ఉన్నప్పుడు నువ్వు ఎక్కడి నుంచి చెప్తున్న ఆ మాటలు అనేక దేవుడు అంటే తెలియని వాళ్ళకి ఆ మాటలు చేరవేస్తే చాలు. చెప్పిందే విన్నవారికే చెప్తే ఏం ప్రయోజనం? దేవుడు అంటే నశించి, దేవుడు అంటే ఎరక్క, యేసయ్య అంటే ఎరక్క ఎన్నో ఆత్మలు అల్లాడుచున్నాయి. వాళ్ళకి సువార్త నువ్వు ప్రకటించాలి. ఒక దగ్గరే అనేక ధనం కోసం, బలం కోసం చూస్తున్నావు, కానీ దేవుడు అంటే తెలియని ఆ కొండల్లో, కోణాల్లో, లోయల్లో, అడవుల్లో, ఎడారుల్లో ఎంతో నశించిపోయిన పాప ప్రవాహం కొట్టుకెళ్ళిపోతున్న ప్రజలు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ కోసం ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయనకి ఇష్టలుగా, ఆయన ఆత్మ కలిగి, ఆయన మనసు కలిగి ఎవరైతే ఆయన సన్నిధిలో వాక్యం వెళ్ళలేని దగ్గరికి అది వాక్యం వెళ్తే బహుదీవనకరంగా, ఆశీర్వాదకరంగా కుటుంబాలు, జీవితం సార్థకత. దేవుడు అదే ఈ సమయంలో దేవుడు ఆకాంక్షిస్తున్నాడు. ప్రతి విధమైన భయానికి, సందేహానికి, కష్టానికి, ప్రతి విధమైన గుండె కోతకు, నిరుత్సాహానికి క్రైస్తవుని స్పందన ఇదే. ఏది? సర్వసృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించుడి. అందుకనే ఆయనకి నచ్చే విధంగా, ఆయనకి మెచ్చే విధంగా, ఆయన్ని గణపరిచే విధంగా మనం జీవిద్దాం. దేవుని పరిశుద్ధ మాటలు దేవుడి సన్నిధిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, స్తోత్రాలు నాయన. ఒట్టువాళ్ళు మట్టివాళ్ళు మాలో ఏ యోగ్యత, ఏ అర్హత లేనప్పటికీ కేవలం మీ అపారమైన కృప చొప్పున, మీ కనికరం చొప్పున ఈ రీతిగా మీ సన్నిధిలో మమ్మల్ని నిలబెట్టి, అయ్యా మీ మాటలు చెప్పేలాగున్న ఆయన ఆత్మస్వరూపి అయ్యా, మీ మాటలు ప్రకటించే విధంగా మీరు మాకు ఇచ్చిన చక్కని సమయాన్ని బట్టి, ధన్యతను బట్టి, భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు. మీలోకి సంబంధమైన వాటిని వెతుకుతున్నారేమో, అటువంటి వెతికేవారుగా కాకుండా ఆయన మిమ్మల్ని వెతికేవారుగా నాయన, అయ్యా మీ రాజ్యాన్ని వెతికేవారుగా, మీ నీతిని వెతికేవారుగా, మిమ్మల్ని మీ పాదాలు వెతికేవారుగా ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో, ప్రతి కుటుంబాలను మీ సన్నిధిలో
దేవుడు అంటే ఎంతోమంది నశించిపోతున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమ ఎరక్క ఎంతోమంది నశించిపోతున్నారు. వాళ్ళకి సిలువ సువార్త వెళ్ళేలాగా వాళ్ళు మీ సన్నిధిలో బలమైన యోధులుగా, బలమైన బిడ్డలుగా నాయన జీవించేలాగా మీరే వాళ్ళకి తోడుగా నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, ఆయన సన్నిధి సహవాసం ఎవరైతే ఈ ఫేస్బుక్, యూట్యూబ్ ద్వారాగా ఎవరైతే వింటున్నారో, చూస్తున్నారో వాళ్ళ దేవుని కాపుదల సదా వాళ్ళ కుటుంబాలకి తోడుగా ఉండి నడిపించి కాపాడును గాక. ఆమేన్. ఆమేన్.